శ్రీకృష్ణుడు చేసిన జ్ఞానబోధను తలకెక్కించుకున్న గోపికలు మెల్లమెల్లగా వరుసలో శ్రీకృష్ణుని దగ్గరకు సిగ్గుతో చేరుకుంటున్నారు. వారిని అనునయిస్తూ శ్రీకృష్ణుడు అన్న మాటలివి. శృంగారవతులార సిగ్గేల మిముగూడి పిన్ననాటనుగోలె పెరిగినాడ ఎరుగని మీలోన ఎప్పుడు ఉన్నాడ నేను చూడని మర్మమెద్దిగలదు. వ్రతనిష్టలయ్యుండి వలువలు కట్టక నీరు సొత్తురే మీరు నియతి తప్పి కాత్యాయని దేవి కలసేయుటగాక ఈ రీతి నోము వారెందుగలరు. వ్రతము ఫలము మీకు వలసిన చక్కగా ఇంతులెల్ల చేతులెత్తి మ్రొక్కి చేరి పుచ్చుకొనుడు చీరలు సిగ్గువో నాడనేలా ఎగులాడనేలా. అందచందాల సుందర భామలారా, ఇంకా మీకు సిగ్గెందుకు? నేను చిన్నతనం నుండి మీతో కలిసిమెలిసి పెరిగినవాణ్ణి. నాకు తెలియదా? మీ హృదయ గుహలలో ఎప్పుడూ క్షణం విరామం లేకుండా ఉన్నాను. మీరు అనుక్షణం నన్నే ధ్యానిస్తున్నారని నేనెరుగుదును. మీ అంతరంగ బహిరంగాలలో నేనెరుగనిది అణుమాత్రం కూడా లేదు. ఇంకా దాచుకునే ప్రయత్నం ఎందుకు? అది అలా ఉంచి మీరు కాత్యాయనీదేవిని గూర్చి వ్రతం చేస్తున్నారు కదా, నిష్ఠలో ఉన్నారు. అలా వ్రతనిష్టలో ఉన్నవారు వలువలు వదిలివేసి నీళ్లల్లో దిగుతారా? అలా చేసినందువలన మీ వ్రతానికి భంగం ఏర్పడలేదా? అది కూడా అమ్మవారి విషయంలో అపరాధం కాదా? కనుక వ్రతఫలం దక్కాలి అంటే మీరు 2 చేతులు పైకెత్తి జోడించి నాకు మ్రొక్కండి. అలా పైకెత్తి మ్రొక్కుతున్న చేతులతో నా దగ్గరకు వచ్చి చీరలు పుచ్చుకోండి. సర్వజ్ఞుని దగ్గర సిగ్గు ఎగ్గు ఏమీ ఉండరాదు.